టర్న్ అవ్వచ్చు. ఓకే సార్, ఐటీలో ఎట్లా ఉంటుంది సార్ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని? మేడం ఐటీలో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి ఏంటంటే ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ టోటలీ డిపెండెంట్ ఆన్ ది ఎకనామికల్ కండిషన్ ఆఫ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇక్కడ నేర్చుకొని ట్రైన్ అయ్యి తర్వాత అక్కడికి వెళ్ళి మనం జాబ్ చేసుకుంటూ. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మ్యామ్, వరల్డ్లో వెరీ హైయెస్ట్ కరెన్సీ అనేది దినియాత్, కువైట్. ఓకే, దాని రేట్ ఆల్మోస్ట్ 273 రూపీస్ ఉంది ఐఎన్ఆర్ కంపేర్ చేసిన. అయినా కూడా మీరు షేర్ మార్కెట్ కానీ కరెన్సీ వాల్యూ కంపేర్ చేసినా కూడా అక్కడ దినియాత్ ఉండదు, రియాన్ ఉండదు, మనకు ఉండేది యుఎస్డి, అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్. అంటే ఇప్పటికి కూడా యుఎస్ వాళ్ళే మార్కెట్ రూల్ చేస్తున్నారు. అయితే ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉంది మేడం, ఎప్పుడైతే మనకు యుఎస్ కంట్రీలో డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా అన్ని కంట్రీస్లో డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల యుఎస్లో ఆటోమేటిక్ ఏమైందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ డౌన్ అయింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రీజను, చాట్ జీపీటీ ఒకటి రీజన్. అలా కాకుండా మీరు ఏం చేస్తామంటే, నిజంగా సాఫ్ట్వేర్ ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే యాప్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారు, మీరు బ్యూటీ పార్లర్లోకి యాప్ డెవలప్ చేసుకోవచ్చు, యా కుకింగ్ యాప్ డెవలప్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ యాప్ ద్వారా మీరు నో నీడ్ ఆఫ్ అంటే మీరు వెజిల్స్ అవన్నీ సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ యాప్ మీకు చెప్తాయి అనమాట, వెజిల్ నెంబర్ 1 ఇక్కడ, వెజిల్ నెంబర్ 2 ఇక్కడ. అలాంటి యాప్స్ మీరు డెవలప్ చేశారనుకోండి, ఆటోమేటిక్ మీ ఎగ్జిస్టెన్స్ ఈజీగా ఉంటుంది. ఓకే, అంటే ఫర్దర్ గా ముందుకెళ్ళాలి అంటే కనుక యాప్స్ డెవలప్మెంటే మెయిన్ మేడం. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ యాప్స్. మీరు ఎగ్జాంపుల్ మీరు మొబైల్ ఫోన్ చూసా కూడా, ట్యాబ్స్ చూసా కూడా, ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ చూడగానే కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే వీ కాంట్ డిలీట్ దెమ్, ఆటోమేటికలీ బై డిఫాల్ట్ వస్తాయి. ఎందుకు? అవి అప్లికేషన్స్, అవి ఆ అప్లికేషన్స్ మనం ఏమంటామంటే డిఫాల్ట్ ఇన్బిల్ట్ ఆర్ బిల్ట్ ఇన్ అప్లికేషన్స్. ఓకే సార్, దీని గురించి ఇంకా డీటెయిల్ గా